సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. బిడ్డ, దండం పెట్టి చెబుతున్నా, ఒక్క నిమిషం ఆగి ఈ శుభవార్తని విను. ఎందుకంటే ఈ శుభవార్త నీ కోసమే కాబట్టి. నువ్వు ఎదురు చూసే ఆ మాట నీ చెవిన వేస్తాను అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన ఈ యొక్క సందేశం అనేది తీసుకొచ్చారు. ఈ సందేశంలో బాబాగారు ఏం చెబుతున్నారో సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే ఖచ్చితమైన పరిష్కారం అయితే గురువుగారు చూపిస్తారండి. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించినప్పుడు మీకున్న ఎలాంటి సమస్య అయినా 100% సొల్యూషన్ అనేది గురువుగారు ఇస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, సంతాన సమస్యలు, జాతకంలో దోషాల వల్ల పెళ్లిళ్ళు ఆలస్యమవుతున్నా, వాస్తు దోషం వల్ల ఏదైనా ఇబ్బందులు కలిసి రావటం లేదనుకున్నా, ఇలా ప్రతి ఒక్క సమస్యను కూడా గురువుగారు, ఎటువంటి ఇబ్బందులున్నా కూడా గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ యొక్క సమస్య అయితే మీకు ఖచ్చితంగా కనుమరుగైపోతుందండి. ఇక గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9630604444. ఈ నంబర్కి కాల్ చేయండి. చాలా నమ్మకమైన గురువుగారు మీకు అనుకూలమైన విధంగానే అన్నీ కూడా సమకూర్చి మీ యొక్క ప్రాబ్లంను అయితే ఖచ్చితంగా సాల్వ్ చేస్తారండి. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పి నమ్మకం కుదిరింది, నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంను అయితే తప్పకుండా తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజుటి బాబాగారి సందేశం. తల్లి, నీకు నేను ఒక విషయం గురించి చెప్పాలని ఈరోజు వచ్చాను. ఒక్క నిమిషం ఆగి ఈ మాట విన్నావంటే నీ చెవిలో శుభవార్త అనేది అందుతుంది. నీ బాబా సందేశం ఎప్పుడు కూడా నువ్వు కని విని ఎరుగని ఊహించినటువంటి అద్భుతాన్ని నీకు ఇప్పుడు వినిపించబోతున్నాను. ఈ బాబా సందేశంలో తప్పకుండా నువ్వు విని మనస్ఫూర్తిగా ఈ శుభవార్త నీకు చెవిని చేరింది అంటే నీకు అద్భుతమైన శుభవార్త అనేది నీకే అర్థమవుతుంది. ఈ విశాల విశ్వం నీ కోసం ఒక రహస్యాన్ని తప్పకుండా చెప్పబోతుందమ్మా. నీ లైఫ్లో ఇప్పటి వరకు అన్నీ మూసుకుపోయినటువంటి మార్గాల్ని తెరుచుకోబోతున్నాయి. నువ్వు ఏ తలుపు ముందైతే నిలబడి నిరాశ చెంది ఆ తలుపు ఇంకా తెరుచుకోలేదే, నా సమస్య తీరలేదే, నా కోరిక తీరలేదే అని ఓపికగా ఇన్ని రోజులు ఎదురు చూసావో ఆ తలుపు ఇప్పుడు తెరిచి నీకు అదృష్టాన్ని కుమ్మరించబోతుంది. ఇక నువ్వు ఆలస్యం చేయకుండా నీ బాబా చేయి పట్టుకుంటే ఆ యొక్క తలుపు చెవి నీకు దొరుకుతుంది, ఆ తాళం చెవి నీకు అందుతుంది. అంతేకాకుండా నీ మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. నాకెందుకు ఇలా జరుగుతుంది, నా కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుంది అని పదే పదే ఇది కూడా ఈ సాయి తండ్రి దగ్గర నువ్వు అడుగుతున్నావు కదా. నీ ప్రశ్నలు ఎప్పుడు కూడా తప్పు కావు. నిన్ను నేను తెలుసుకోవడానికి సహాయపడేటువంటి మార్గాలు నేను చాలానే చేస్తున్నాను. ప్రతి ఒక్క సందేశం నేను చెబుతూ ఉన్నాను, నువ్వు వింటూనే ఉన్నావు. ఇది కూడా ఆఖరి వరకు విను. నీవు ఖచ్చితంగా శుభవార్త వింటావు. ప్రతిసారి నువ్వు నాకు మంచి ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతున్నావు కదా. నేను నీకు ఏదో ఒక మార్గం అనేది చూపుతూ ఉన్నాను. ఏదో ఒక విధంగా ఈ కష్టం తర్వాత మరొక విధంగా ఉంటుంది నీ జీవితం అని చెప్పాలని ప్రయత్నించాను. ఇప్పుడు నీకు ఆ కారణం కూడా అర్థమై ఉంటుందిలే. కాబట్టే నీకు మంచి జరిగే సమయం దగ్గర పడింది. నేను నీకు ఇప్పటికైనా ఫలితం ఇస్తానని నువ్వు నమ్ము. కాబట్టి ఈరోజు అద్భుతమైన ఫలితాన్ని తీసుకురాబోతున్నానమ్మా. నువ్వు నమ్మకం కోల్పోయి బాధపడుతున్నటువంటి అద్భుతాలను నేను సృష్టించబోతున్నాను. సృష్టిస్తూనే ఉంటాను నీ జీవితంలో. ప్రతి ఒక్క మంచి పనికి ఒక సరైనటువంటి సమయం అంటూ ఉండాలి కదా. ఆ సమయం నీకు జీవితంలో ఇప్పుడు రాబోతుంది. ప్రతిదానికి సమాధానం నేను ఇస్తాను. నీకు అకస్మాత్తుగా కలిగేటువంటి మంచి మార్పులు నీ కళ్ళారా నువ్వే చూస్తావు. పదే పదే నీ మనసులో ఒక అకస్మాత్తమైన ప్రశాంతత మెలుకుంటుంది. అవన్నీ కూడా నీ ప్రశ్నలకు సమాధానంగా నీకు తోస్తుంది. ఎందుకో తెలీదు, ఏమో తెలీదు, మనసు చాలా ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇవన్నీ కూడా నీకు శుభశకినాలే. నువ్వు చాలాసార్లు బాధపడ్డావు, నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించానో వారి వల్లే ఎక్కువగా బాధపడుతున్నానని. నువ్వు కుమిలిపోయావు కూడా. లోతైనటువంటి కారణం కూడా ఉందమ్మా.
నీలో ఉన్న కొన్ని బలహీనతలను పోగొట్టి నిన్ను ఒక బలమైనటువంటి వ్యక్తిగా మార్చడానికి ఈ యొక్క చిన్న చిన్న గాయాలనేవి తగులుతూ ఉంటాయి. అవన్నీ నువ్వు గాయాలుగా కాకుండా, కష్టాలుగా కాకుండా పాఠాలుగా తీసుకో. వాటిని నేర్చుకో. ఎలాంటి పరిస్థితులైనా నిన్ను గట్టెక్కిస్తాయి. అంతేకాకుండా నిన్ను నువ్వు తక్కువ చేసుకోవటం, అత్యంత బాధలో కూరుకుపోవటం చేయకు. ఇక ముఖ్యమైన విషయం, ఎవరిని నమ్మకూడదు అనే ఒక నీ మనసులో ఉంది కదా. నమ్మాలి, కానీ ఎవరిని నమ్మాలి, ఎప్పుడు నమ్మాలి, ఏ సమయంలో నమ్మాలి, ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాల్సిన విధానం ఎంతైనా ఉంది. నీలో ఉన్న బలహీనతలను పోగొట్టి నిన్ను ఒక బలమైన వానిగా మార్చడానికే నీకు ఈ చిన్న బాధలు కలిగాయి. నిన్ను వదిలేసినటువంటి బాధలు చాలా అంటే చాలా గొప్ప బాట నీకు నేర్పించాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు తక్కువ చేసుకోవద్దమ్మా. నిన్ను అత్యంత బాధలో ఉన్నప్పటికీ కూడా నువ్వు జీవితాన్ని గడుపుతావని గుర్తుపెట్టుకో. ఇప్పటివరకు నువ్వు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికావు, కానీ నిజమైనటువంటి సమాధానం నీ దగ్గరే ఉంది. ఈరోజు నేను నీకు అది గుర్తు చేస్తాను. నువ్వు అన్నిటినీ కూడా అర్హురాలివే. నీకు విజయం దక్కుతుందా అని, నువ్వు ప్రేమ లభిస్తుందా అని సందేహం వద్దు. నువ్వు అన్నిటికీ అర్హునివే. అందుకే నిన్ను ఎంపిక చేసుకున్నాను. నువ్వు నా ద్వారా ఎంపికైనటువంటి నా బిడ్డవు, ప్రత్యేకమైనటువంటి నా యొక్క బిడ్డవు. నీ పాత బాధలను, ప్రశ్నలను ఇక్కడితో విడిచిపెట్టు. ఎందుకంటే నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ఈ రోజు నుండి ప్రారంభించు. నువ్వు ఏ అవకాశాల కోసమైతే సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నావో నీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా అవుతాయి. నువ్వు కన్నీరు కార్చినటువంటి ప్రతి బొట్టుకి ప్రతి ఫలం అనేది నేను తప్పక లభిస్తుంది. నీ మనసులో కలుగుతున్నటువంటి చిన్న ఆశ నీ భవిష్యత్తు కూడా మారబోతుంది. ఇదే నీ మొదటి గుర్తు. అది నేనే పలికిస్తాను, నేనే నీ జీవితంలో రప్పిస్తాను. కేవలం కష్టాల్ని చూస్తూ నువ్వు కూర్చోవు కదా. నీ జీవితాన్ని నువ్వే అందంగా నిర్మించుకునే సృష్టికర్త కూడా అవుతావు. ఈ కథ నీ చేతుల్లోనే ఉండేలా చేస్తాను. నువ్వు చేయాల్సినటువంటి, తేల్చాల్సినటువంటి ప్రతి విషయం అనుభవాల ద్వారా నీకు తెలిసేలా చేస్తాను. నీ మనసులో కలుగుతున్నటువంటి ఆందోళన నీ జీవితాన్ని మార్చడానికి అనువైనటువంటి సంకేతం. మొదటిసారి నీ హృదయంలో కలిగినటువంటి బాధ నిండినప్పుడు, నీకు ఎవరి తోడు లేనప్పుడు, నాకు కేవలం ఒక నిశ్శబ్దంలోనే నేను ఉన్నానని గుర్తుంచుకో. జీవితం అంటే చాలా అందమైనటువంటిది. ఆ విషయం నీకు తెలుసు. దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో నీకు అర్థం కావడం లేదు. నువ్వు కోల్పోయినవి ఏమీ కూడా వృధా కాలేదు. అవి మిమ్మల్ని నువ్వు కొత్తగా కనుక్కొనేలా చేశాయి. నువ్వు ఓటమిని గురించి ఆలోచించినప్పుడల్లా నేను నీతోనే ఒక చిన్న ఆశను కలిగిస్తున్నాను. ఒక్కోసారి అది ఒక పాట రూపంలోనో, లేదా ఒక మాట రూపంలోనో, వేరొక విషయం పరిచయం వల్లనో, వేరొక వ్యక్తి రూపం వల్లనో, ఏదో ఒక విధంగా నేను నీకు తెలియచేస్తూనే ఉంటాను. నువ్వు చూసే ఒక వాక్యంలోనో, నీ ముందో నీ వెనుకో, నీకు అర్థం కాకుండానో ఎలా అయినా సరే నీ ప్రశ్నలకు సమాధానం అనుభవాల ద్వారా అందుతూ ఉంటాయి. అవి నేనే అందిస్తాను. ఒకరోజు అకస్మాత్తుగా కూడా నీకు అర్థమవుతుంది, నువ్వు అసలు అనుకున్నవన్నీ వాస్తవానికి నీకు దొరికాయా లేదా అని. నువ్వు బాధలో నడిచేటువంటి దారులే నిన్ను నడిపిస్తాయని నువ్వు అర్థం చేసుకుంటావు. నీ సమయం వృధా కాలేదు. నీ ప్రార్థనలు ఇవన్నీ కూడా వృధా కాలేదు. ఒక సరైనటువంటి సమయం కోసం వేచి చూస్తున్నావు. అవి ఈ సమయంలో రాబోతుంది. ఆ సమయం ఆసన్నమైంది కూడా. బిడ్డ, నీ మనసులో దాచుకున్న కోరికలన్నీ తప్పక నెరవేరుస్తాను. అకస్మాత్తుగా మూసివేసినట్టు తలుపు నీకు తెరుచుకునే సంకేతం నేను తప్పకుండా అందిస్తాను. ఇది కేవలం నీ నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయి. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని నీ మనసులో ఉన్నటువంటి కోరికలను ఒక్కసారి నా ముందు తలుచుకో. భయం లేకుండా పూర్తి నమ్మకంతో ఆలోచించి చూడు. సమాధానం నీ దగ్గరే ఉంది. అది గాలి స్పర్శలోనో, లేదా సన్నిహితుల మాటల్లోనో, లేదా నీ మనసులో కలిగిన శాంతిలోనో అవి కనిపించేలా చేస్తాను. నువ్వు నిజాయితీగా, ధర్మంగా ప్రతి అడిగే ప్రశ్న నేను విస్మరించను, సమాధానం చెప్తాను. సాధారణమైనటువంటి వ్యక్తి మాత్రమే కాదమ్మా, ఈ యొక్క సందేశం నీకు వచ్చిందంటే నువ్వు నీ బాబా బిడ్డవయ్యావు, ఈ సాయి భక్తునివయ్యావు కాబట్టే నీకు అందిస్తున్నాను. నువ్వు బాగా అలసిపోయి కూర్చున్నావు తల్లి. బయట మాత్రం నవ్వుతూ ఉండొచ్చు, లోపల మాత్రం చింతిస్తూ ఉంటావు, ఏదో సాధించాలని ప్రయత్నిస్తూ ఉంటావు, కానీ ఏమీ కనిపించదు, శూన్యంగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా నీ మనసు బాధతో కృంగిపోయిన రోజులు నాకు తెలుసు. ఎప్పుడు ఇలాగే ఉంటుందా అని మాత్రం అనుకోవద్దు. ఒంటరిగా చేసిన పోరాటం తప్పకుండా కాల్చిన ఒక
కన్నీరుకి అర్థం అనేది ఉంటుంది. అన్నీ నేను చూస్తున్నాను కాబట్టి వాటికి ప్రతిఫలం కూడా నేను అందిస్తాను. విజయానికి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నావు. ఇక ఈ సందేశం నీ దగ్గరికి నేను తీసుకొచ్చాను అంటే ఇప్పుడు నీకు మంచి జీవితం రాబోతుందని, నీ జీవితం మారబోతుందని నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే నీ బాబా ఏది చెప్పినా నీ కోసమే కదా. అలాగే నిజమే చెప్తాను, నీకు అంతా జరిపిస్తానని నమ్మకం కూడా ఉంది కదమ్మా. నీ ఆ చెయ్యి పట్టుకొని నడవటానికి నువ్వు సిద్ధంగా ఉండు. ప్రతిసారి నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను. ప్రతిసారి నువ్వు నా రాత బాగలేదు అన్నప్పుడల్లా నేను నీ కోసం కొత్త ఆరంభం, సరికొత్త దారి అనేది ఏర్పరుస్తూ ఉంటాను. ఏదైనా సరే గీతలను గీస్తూనే ఉంటాను తల్లి. నువ్వు అడగకపోయినా అడిగినా నీ మంచి కోసం నేను ప్రతిదీ చేస్తాను. నీ పాత జ్ఞాపకాలు నువ్వు తలుచుకొని అన్నిటినీ మూటగట్టి పక్కన పెట్టు. తలుచుకుంటూ బాధపడుతూ ఉండొద్దు. ఎప్పుడు అలా బాధపడుతుంటే నీ ఆరోగ్యమే కదా పాడవుతుంది. ముందు నీ కొత్త ప్రపంచం ఉండబోతుందని, కొత్త అవకాశాలు రాబోతున్నాయని సంతోషపడు. వాటిని నువ్వు స్వాగతించు తల్లి. ఈ సందేశం వింటున్నప్పుడు నీ గుండె చాలా వేగంగా కూడా కొట్టుకుంటుండొచ్చు. కళ్ళు చెమ్మగిల్లి నీ బాబాకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా నీకు మంచి జరగబోతుంది అనే ఒక సంకేతాలే. ఆ సంకేతాలు నీ జీవితానికి మార్గాలవుతాయని నీ గుండెల్లో ధైర్యం నింపుకో. ఎప్పుడు కృంగిపోయి అలాగే నిరుత్సాహపడిపోతే ముందుకు ఎలా వెళ్ళగలవు? పిలిచినప్పుడు కొంత ఆలస్యం జరిగినా నేను నీకు ఏది జరిపించలేనన్న మాత్రం అబద్ధం. నీకు ప్రతి ఒక్కటి జరిపిస్తాను. అతి కొద్ది రోజుల్లో నువ్వు ఊహించిన మార్పులు నీ జీవితంలో తప్పకుండా వస్తాయి. నీ పురోగతికి సహపడే కొత్త గొప్ప వ్యక్తి నీకు తారసపడతారు. నువ్వు నీ జీవితం గొప్ప మార్పుగా తయారవటానికి సిద్ధంగా ఉండు. విజయం నీకు చాలా దగ్గరలో అంటే దగ్గరలో ఉందమ్మా. అవంతా కూడా నీకోసం. నువ్వు తక్కువ అసలు నిన్ను చేసుకోవద్దు. ప్రపంచం నిన్ను గుర్తించకపోయినా భగవంతుడు నిన్ను గుర్తిస్తాడు అని ఈ ఒక్కటి మాత్రం నమ్ము. నువ్వు అసంపూర్ణంగా వదిలేసిన కలలు అలాగే ఇప్పుడు మరలా అవి చీరించబోతున్నాయి. విజయం అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు. ఒంటరితనంలో, నిశ్శబ్దంలో చేరుకున్న పాఠాలే నిన్ను రేపు ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తాయి కూడా. రాబోయే రోజుల్లో నీకు వచ్చేటువంటి శక్తి ఈ సాయి శక్తి. నీకు ఎప్పుడు తోడుంటుందని మాత్రం నువ్వు నమ్ము. నువ్వు ఏదైనా సరే అనుకోగానే జరిగిపోవడం చూసి నువ్వే కళ్ళారా ఆశ్చర్యపోతావు. నిన్ను కించపరిచిన వారు నీ ఎదుగుదలను చూసి నోరెళ్ళబెడతారు. నీ లోపల అపారమైనటువంటి శక్తి ఈ ప్రపంచం చూపే సమయం కూడా వచ్చింది. బిడ్డ, లేచి నిలబడు. నువ్వు నిజం చేసుకో నీ కలల్ని. ఈ క్షణంలో నీకు ఏదీ లేదు అనిపించినా నా ఆశీస్సుల వల్ల అన్నీ తప్పకుండా నీకు వస్తాయి. ఎప్పుడూ మర్చిపోవద్దు. నువ్వు నీ మీద నమ్మకాన్ని, నా మీద భక్తిని ఎప్పుడూ వదలకు. అది ఆ భక్తి వల్ల నీకు ఆశీర్వాదం, నీ నమ్మకం వల్ల నీలో గుండె ధైర్యం వస్తాయి. నీ జీవితంలో సువర్ణ అవకాశాలు మొదలవుతున్నాయి. ఇక ఈ విషయాన్ని నీకు గుర్తు చేస్తూనే ఉంటాను. బాధపడినప్పుడల్లా నీ బాబా తోడుగా ఉంటాడని మాత్రం నువ్వు తెలుసుకో. నీ కళ్ళు ఎప్పుడూ కన్నీరు కారుస్తున్నప్పుడు ఈ సాయి నీ వెంటే ఉన్నాడు. ఒక హెచ్చరికను కూడా నీకు ఇస్తూ ఉంటాను. నీ చుట్టూ జరుగుతున్నది చిన్న చిన్న మార్పులు నువ్వు గమనించి తల్లి. ఇక నుంచి నీ సమయం వృధా చేసే వ్యక్తులు నీ నుండి దూరం అవుతుంటారు. నీకు మంచివే అన్నీ తప్పక జరుగుతాయి అని గుర్తుంచుకో. ఒకరు నీ కష్టాన్ని అంటే ఏదైనా సరే నీ కష్టాన్ని గుర్తించకుండా కేవలం నీ సంతోషాన్ని చూసి ఈర్చిపడే వ్యక్తులు నీ చుట్టూ చాలామంది చేరి ఉండొచ్చు. అటువంటి వ్యక్తులను నువ్వు ఏమాత్రం కూడా పట్టించుకోకు. నువ్వు భావించు, ఏదైనా సమస్య పరిష్కారం అకస్మాత్తుగా దొరికితే అది నా సంకేతం, నేను దాన్ని తెలుసుకోగలను అని. ఒకరోజు ఉదయం నువ్వు నిద్రలేవగానే ఏదో ఒక కొత్తగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా. అది కూడా రేపటి రోజున మనసులో ఎటువంటి భారం నీకుండదు. సంవత్సరాలుగా మోసిన బాధల్ని ఒక్కసారి దించేసినట్టు అనిపిస్తుంది. ఈ రోజు ఇలాంటి రోజు నీకు రాబోతుందమ్మా. నీ అదృష్టం తప్పకుండా మారుతుంది. ఇప్పటి వరకు నీకు అందని అవకాశాలు నీకు రాబోతున్నాయి. నిన్ను వదిలేసినటువంటి కష్టాలు నీకు ఇక శాశ్వతంగా దూరం అవబోతున్నాయి. నువ్వు ఆనందంగా, చిరునవ్వుతో, నీ కుటుంబంతో, పిల్లలతో సంతోషంగా ఉండబోతున్నావు. ఎవరికి ఏ కోరికున్నా ఈ బాబాని తలుచుకున్నప్పుడు ఆ కోరిక నీకు సరైన మంచి ఆనందాన్ని ఇస్తుందా అని 1-2 సార్లు నేను పరీక్షించి మరీ ఇస్తాను. ప్రశాంతంగా కూర్చో తల్లి. నువ్వు నీ చుట్టూ ఒక గొప్ప శక్తి ఉన్నట్లుగా ఊహించుకో. నీకు ధైర్యం ఇస్తుందని గమనించు. నువ్వు ఒంటరివి కాదు, నేను నీతో ఉన్నాను అని పదే పదే చెప్తున్నాను కదా.
ఆ శక్తే ఈ దైవశక్తి, ఈ సాయి శక్తి. ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి కష్టం నీకు ఒక తీపి జ్ఞాపకంగా ఉంచుకో. అవన్నీ కూడా నీ జీవితంలో నీ ఎదుగుదలకు పాఠాలుగా నేర్చుకో, మెట్లుగా మలుచుకో. అప్పుడు నీకు విజయం నీ కాళ్ళ దగ్గర వచ్చి చేరుతుంది. రెట్టింపు ఆనందం వస్తుంది. నువ్వు ఊహించని సంపద, ఆనందం నీ సొంతమవుతాయి. బిడ్డ, ఈ బాబా సందేశం విని నువ్వు వదిలేయద్దమ్మా. దీన్ని నీలోని మనసులో ఉంచుకో. ఆర్థిక సమస్యల గురించి ఒక ప్రత్యేకమైన మాట కూడా నీకు చెప్పాలి. నీ డబ్బు సమస్యలు ఇప్పటికే ఇలాగే ఉన్నాయని బాధపడుతున్నావు కదా. నీ విధి చక్రం మారుతుంది. ధన సమృద్ధిగా నీ జీవితంలో ఒక దిశ తిరగబోతుంది. డబ్బు కేవలం కోట్లలోనే కాదు, అది నీ కష్టాన్ని తుడిపే విధంగా ఉంటుంది. దొరికిన గౌరవం రూపంలో వస్తుంది. నీ ఆలోచన సానుకూలంగా ఉన్నప్పుడు నువ్వు డబ్బుని ఆకర్షిస్తావు. భయం నీ చెంత నీ ధనాన్ని అన్నీ కూడా ఖచ్చితంగా నీకు రెట్టింపుగా వస్తాయి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నీకు ధనంతో పనిలేదు తల్లి, ఉన్నతి గౌరవం నీకు కావాలి. కాబట్టే నాకు నచ్చింది అదే నీలో. నువ్వు డబ్బు కంటే కూడా నీ విలువలకి, నీ గౌరవానికి ప్రాముఖ్యత ఇస్తావు కదా. అది నా సాయి బిడ్డకి ఎప్పుడు కూడా అది చాలా అందమే. నీకు కావలసినవన్నీ నా దగ్గర నేను ఉండగా నేను నీకు అందిస్తాను కదా. ఇక నిశ్చింతగా ఉండు. ఒక కొత్త శక్తి నీ మనసులో తప్పకుండా పుడుతుంది. అలాగే నీ ఆలోచనలకు అనుగుణంగా స్పందిస్తూ ఉంటాను. కాబట్టి ఎప్పుడూ మంచిగా ఆలోచించు. ప్రతిరోజు నీకున్న వాటిని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకో. అవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకో. నీ లక్ష్యాల మీద దృష్టి పెట్టు. నీ కళలను సాకారం చేసుకో. నీ కళలని నిజంగా చేసుకునే ఒక మంచి విషయాలను కనిపెట్టి వాటిని నీకు అనుకూలంగా మార్చుకో. ఇక నీ కోరికలు తీరవనేది ఏముంది? నీతో మంచి స్నేహం అనేది తోడవుతుంది. ఆ స్నేహాన్ని కలకాలం తోడుగా ఉంచుకో. నీకు అంతా మంచిగా జరుగుతుంది. ఒక్క నిమిషం ఈ యొక్క మాట అనేది నీ జీవితాన్నే మార్చే శుభవార్తగా మారబోతుంది తల్లి. నీకు ఒక 5 రోజుల్లో గొప్ప శుభవార్త వినబోతున్నావు. ఆ శుభవార్త నీ చెవిన పడి నీ ఆనందంతో పులకరించబోతున్నావు. ఇక నిశ్చింతగా ఉండు. నమ్మకంతో ఉండు. నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.